దివ్యవాక్కు ప్రేక్షకులకు యేసు నామములో శుభములు సమృద్ధిగా కలుగునుగాక. గత వారం మనం బైబిల్ కుటుంబంలో అనే శీర్షికన నోవా కుటుంబాన్ని గురించి ధ్యానించుకున్నాం. ఈరోజు కూడా అదే నోవా కుటుంబాన్ని గురించి ధ్యానించుకుందాం. నేను గత వారం నోవా కుటుంబం 6వ అధ్యాయం నుంచి ప్రారంభించాను. అయితే నేను తిరిగి ప్రార్థన చేస్తున్నప్పుడు 5వ అధ్యాయంలో మరి నోవా గురించి ఏం చెప్పబడిందో, వాళ్ళ పితరుల గురించి ఏం చెప్పబడిందో చెప్పాలి అని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించారు. కనుక ఇప్పుడు మనం 5వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఆది కాండంలో 5వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు నోవా కుటుంబాన్ని గురించి, వాళ్ళ పితరుల గురించి వ్రాయబడి ఉంది. 5వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ ఆదాము వంశీయుల వృత్తాంతం ఇది అని ఉంటుంది. మనం మత్తయి సువార్తని ప్రారంభించినప్పుడు అక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు వంశావళి అని ఉంటుంది. ఇది అబ్రహాము గోత్రస్థుడు, దావీదు వంశజుడు నాకు యేసుక్రీస్తు వంశావళి అని అక్కడ ప్రారంభమవుతుంది. అలాగే ఇక్కడ 5వ అధ్యాయంలో ఆదాము వంశీయుల వృత్తాంతాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడనమాట. ఆదాముకి 130 సంవత్సరాల వయసులో షేతు అనే ఒక కొడుకు పుట్టాడు. ఆ తర్వాత ఆయన మరి 800 సంవత్సరాలు జీవించాడు. మొత్తంగా 930 సంవత్సరాలు ఆదాము జీవించాడు అని వ్రాయబడి ఉందన్నమాట. అలా మీరు నోవా దగ్గరికి వచ్చారంటే 5వ అధ్యాయం చివరిలో అక్కడ నోవా మరి తనకి పిల్లలు పుట్టే సమయానికి ఆయన వయసు 500 సంవత్సరాలు అన్నమాట. 500 సంవత్సరాలప్పుడు నోవాకి షేము, హాము, యాఫేతు జన్మించారు అని రాయబడి ఉంది. అలాగే బైబిల్లో ఎక్కువ సంవత్సరాలు జీవించింది ఎవరు చెప్పుకొని చూద్దాం. 5వ అధ్యాయంలోనే ఉంటుందన్నమాట. నోవా వాళ్ళ తాతగారు మెతూషెలా 969 సంవత్సరాలు జీవిస్తారనమాట. అలాగే మెతూషెల వాళ్ళ తాతగారు అనమాట వెనక్కి వెళ్ళినట్లయితే ఎరేదు, ఆయన 962 సంవత్సరాలు జీవిస్తారు. అలాగే మరి నోవా మెతూషెల యొక్క మనవడు ఆయన 930 సంవత్సరాలు జీవిస్తారు. అంటే మెతూషెలని బేస్గా తీసుకుంటే వాళ్ళ తాతగారు మెతూషెల అందరికంటే ఎక్కువ బైబిల్లో 969 సంవత్సరాలు. వాళ్ళ తాతగారు వచ్చి ఎరేదు అంటే అనోకు వాళ్ళ నాన్నగారు, ఆయన 962 సంవత్సరాలు జీవిస్తారు. ఆయన కుమారుడు హనోకు ఆయన 365 సంవత్సరాలు జీవించి దేవునికి సహచరుడై జీవించాడు. కనుక దేవుడు ఆయనను పరలోకానికి తీసుకొని వెళ్ళాడు అని రాయబడి ఉంటుందన్నమాట. అలాగే మరి నోవా వాళ్ళ నాన్న లెమెక్ అలా 770 సంవత్సరాలు జీవిస్తాడు. లెమెక్ కొడుకు నోవా 930 సంవత్సరాలు జీవిస్తారు. అయితే ఎలా రాయబడి ఉంది అంటే మీరు 5వ అధ్యాయం చూస్తే చాలా అద్భుతమైన విషయాలు మీకు బైబిల్లో దేవుడు బయలుపరుస్తూ ఉన్నారు మనందరికీ కూడా అన్నమాట. పెద్ద కొడుకు పుట్టే నాటికి వాళ్ళ వయసు ఎంత, ఆ తర్వాత వాళ్ళు ఎన్ని సంవత్సరాలు జీవించారు. అలా ఆదాము 130 సంవత్సరాలు ఉన్నప్పుడు షేతుని కన్నాడు తన పోలికగా. అంటే అంతకు ముందైతే మరి కైను ఆబేలు పుట్టారు. మరి కైను ఆబేల్ని చంపేశాడు. మరి కైనేమో దేశదిమ్మరిగా తిరుగుతూ ఉన్నాడు. కానీ 130 సంవత్సరాలప్పుడు ఒక వంశోద్ధారకుడిని మరి దేవుని యొక్క చిత్త ప్రకారం పుట్టిన కొడుకుని షేతునికి అంటాడు. ఆ తర్వాత 800 సంవత్సరాలు జీవిస్తాడు. అలాగే మరి నోవాని మనం తీసుకుంటే 500 సంవత్సరాలప్పుడు నోవాకి 3 కొడుకులు పుడతారు. ఆ తర్వాత 100 సంవత్సరాలకి మరి జలప్రళయం వస్తుంది. అప్పటికి నోవా వయసు 600 సంవత్సరాలు. ఈ జలప్రళయం తర్వాత నోవా 350 సంవత్సరాలు జీవించాడు. అసలు వీళ్ళ చరిత్ర చదువుతుంటే 700 సంవత్సరాలు, 800 సంవత్సరాలు, 900 సంవత్సరాలు. ఎందుకు వీళ్ళు ఇలా జీవించారంటే దేవునికి ప్రీతికరంగా జీవించారనమాట. ఆది కాండం 6వ అధ్యాయంలో 5-6 వచనాల నుంచి మీరు చూస్తే ఎప్పుడు ఇతరులకి చెడు చేయాలనే ఆలోచనలను కలిగి ఉన్నాడు. అంటే దేవుడు ఒక మనిషి దుష్టత్వాన్ని ఏ విధంగా ఆయన చూస్తున్నాడంటే
ఇతరులకి చెడు చేయాలనే ఆలోచనలు అన్నమాట. ఎప్పుడు కూడా అలాంటి ఆలోచనలు మనం దయచేసి పెట్టుకోకూడదు. మీరు యేసు ప్రభు కూడా ఒకసారి ఆయన శిష్యులు చేతులు కడుక్కోకుండా భుజిస్తూ ఉంటే మార్కు సువార్త 7వ అధ్యాయంలో, అలాగే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో అప్పుడు పరిసయ్యులు అడుగుతారు. పరిసయ్యులకి మోషే ధర్మశాస్త్రం చాలా బాగా తెలుసు అన్నమాట. చాలా జ్ఞానంతో ఆ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అధ్యయనం చేసి పఠనం చేసి ఉన్నారు. చేతులు కడుక్కోకుండా భుజిస్తున్నారంటే అప్పుడు ప్రభు అంటారు, ఏం పర్వాలేదులే, నోటిలోనికి పోయేదేది మానవుని మలినపరచదు, నోటి నుండి వచ్చేదే మానవుని మలినపరుస్తుంది, ఎందుకంటే అది హృదయంలో నుంచి వస్తుంది. హృదయంలో దురాలోచనలు పుడుతూ ఉన్నాయి. అంటే పాపం పుట్టే స్థలం జన్మస్థలం అన్నమాట. దురాలోచనలు పుడుతున్నాయి. ఆ దురాలోచనల నుంచే అసూయ, దొంగతనాలు, వేష సంగమాలు, అబద్ధాలు వస్తున్నాయని 13 రకాల పాపములు ఈ ఆలోచనల నుంచి వస్తున్నాయని యేసు ప్రభు మార్కు 7:21 అలాగే మత్తయి 15:19 చెప్తారు. 6వ అధ్యాయం ఇంకా ముందుకు వెళ్తే అక్కడ ప్రభు ఈ మనుషులు ఒకరినొకరు హింసించుకుంటున్నారు. చెడు ఆలోచనలు రావడం వల్ల ఒక మనిషి ఇంకొక మనిషిని హింసిస్తున్నాడు. ఇంత దుష్టత్వం ఉంది కనుక ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క నరుణ్ణి కూడా నేను కనపడకుండా చేస్తాను, మరి జలప్రళయాన్ని ఇచ్చి భూమిని నాశనం చేస్తాను అని అనుకుంటాడనమాట. అయ్యో నేనే సృజించిన ఈ భూమి మీద ఏ ప్రాణి లేకుండా చేస్తాను అనుకుని అప్పుడు దేవుడు నోవాతో మాట్లాడతారు. ఆదికాండం 6వ అధ్యాయంలో 13వ వచనం నుంచి అప్పుడు చెప్తాడు. దేవుడు నోవా అని పిలుస్తాడు. నోవా అంటే ఆయన భూమి మీద ఒక చెడు కార్యం చేయాలన్నా, ఏది చేయాలన్నా తన ప్రవక్తలకి చెప్పకుండా చేయడు అని ఆమోసు 3:7 రాయబడి ఉంది. భూమి మీద అంతా వెతికితే ఒక్క వ్యక్తి దేవునికి నీతిమంతుడుగా కనబడతాడు, ఆ వ్యక్తే నోవా. అప్పుడు నోవా దగ్గరికి దేవుడు పరలోకం నుంచి వచ్చి, నోవా, మానవులకి చివరి గడియలు వచ్చాయి, మనుషులు పరమ దుష్టులైపోయారు, ఒకరినొకరు హింసించుకుంటున్నారు, కనుక నేనే సృష్టించిన ఈ ప్రజల్ని నేనే మళ్ళీ కనబడకుండా చేయాలనుకుంటున్నాను. జలప్రళయం ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను నోవా. కనుక నీవు ఒక ఓడను తయారు చేసుకో, ఈ తరం వారిలో నువ్వు ఒక్కడివే ఉత్తముడవు. ఆ ఓడలోనికి నీవు, నీ భార్య, నీ 3 కొడుకులు 3 కోడళ్ళు, మొత్తంగా 8 మందిగా రండి. అంతేకాకుండా భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి జంటలుగా ఆ ఓడ దగ్గరికి నేను చేరుస్తాను, ఆ వాటిని కూడా లోపలికి తీసుకెళ్ళండి, ఎందుకంటే ఆ తర్వాత ప్రతి ప్రాణి కూడా, ప్రతి స్పీసీస్ కూడా భూమి మీద జీవిస్తుంది అని చెప్తాడనమాట. అప్పుడు ఎలా చేయాలి ఓడ అది కూడా దేవుడు చెప్తాడనమాట. 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు, పైనంతా రెల్లుతో కప్పాలి, 3 అంతస్తులు ఉండాలి. ఆ తర్వాత కీలుతోటి ఓడ లోపల వెలుపల కూడా కీలు చేయి, అంటే వాటర్ ప్రూఫ్, లోపలికి తార్ అంటారు కదా, లోపలికి నీళ్లు రాకుండా అన్నమాట. మరి ఆహారం నిల్వ చేయడానికి అన్ని జంతువులకి ఇలా తయారు చేయని మొత్తంగా దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. ఏదైతే ఇచ్చాడో అన్నిటికంటే నాకు చాలా నచ్చింది ఏంటి తెలుసా, ఆదికాండం 6:22 నోవా దేవుడు చెప్పినట్లే చేశాను. అది దాని కొరకు దేవుడు చూస్తున్నారు. ఎవరు నీతిమంతులంటే దేవుడు చెప్పినట్లుగా చేసేవాళ్ళు అనమాట. అందుకే దేవుడు ఏం చెప్పాడు అనేది బైబిల్ గ్రంథాన్ని తీసి చదవాలి. అప్పుడే మన సంబంధం ఆయనతో ప్రారంభం అవుతుంది. వాక్యం చదవడంతో, వాక్యాన్ని విధేయించడంతో అప్పుడు మనం ఆయనకి బిడ్డలవుతాము. ఆయన మనకి తండ్రి, ఒక తండ్రి కొడుకుల అనుబంధం ప్రారంభం అవుతుందన్నమాట. అలా దేవుడు చెప్పినట్లుగా అంతా చేస్తుంటే 3 సంవత్సరాలు పట్టిందంట ఆయనకి ఓడ నిర్మించడానికి, దేవుడిచ్చినటువంటి కొలతల ప్రకారం. ఎందుకు అని అడిగితే, ఇదిగో జలప్రళయం ద్వారా నాశనం చేస్తా అని చెప్పారు దేవుడు ఈ భూమిని, భూమి మీద ఉన్న ప్రతి ప్రాణిని. మమ్మల్ని ఇందులోకి రమ్మని చెప్పారంటే, నువ్వు నిన్నొక్కడిని రమ్మన్నారా, నీతో మాట్లాడారా అని ఎగతాళి చేస్తూ ఉన్నారంట. ఎలా ఉన్నారు, యేసు ప్రభు కూడా నోవా గురించి చెప్తాడు. నోవా కాలంలో ప్రజలు ఎలా ఉన్నారో కూడా చెప్తాడు. ఎందుకంటే రెండవ రాకడికి ముందు, యేసు ప్రభు రాకడ ముందు ఈ లోకం ఎలా ఉంటుంది అని యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ ఉంటారు. చివరిసారిగా ఓలీవ కొండ మీద మత్తయి సువార్త 24వ అధ్యాయంలో
రెండవ రాకడ యుగాంతపు సూచనలను గురించి మాట్లాడుతూ మత్తయి 24:37-39 వరకు ఏం చెప్తారంటే, ఇదిగో మనుష్య కుమారుని రెండవ రాకడకి ముందు ప్రజలు ఎలా ఉంటారంటే, నోవా కాలంలో జనులు తినుచు త్రాగుచు వివాహంలాడుచుండిరి. మనుష్య కుమారుని రెండవ రాకడికి ముందు కూడా ఇలాగే ఉంటుంది. ఆ నోవా ఓడలోనికి వెళ్ళే వరకు కూడా ప్రజలు అలాగే, వర్షం వస్తూ ఉంది, నోవా ఓడలోకి అంటే వెళ్ళిపోతున్నాడు. అప్పటి వరకు కూడా ప్రజలు కొంచెం కూడా దేవుని యొక్క హెచ్చరికల్ని వాళ్ళు సీరియస్గా తీసుకోలేదన్నమాట, నశించిపోయే వరకు. రెండవ రాకడ ముందు కూడా అలాగే ఉంటారని యేసు చెప్తారు. నోవా అంతా సిద్ధం చేసిన తర్వాత 7వ అధ్యాయంలో 1వ వచనం నుంచి చూస్తే అంతా రెడీ అయిపోతుంది. దేవుడు చెప్పినట్లుగా ఓడ, అందులో అప్పుడు దేవుడు మళ్ళీ మరొకసారి నోవాతో మాట్లాడతారనమాట. అంతా సిద్ధం చేసుకొని ఆహార పదార్థాలు కూడా పెట్టేస్తాడు నోవా. అప్పుడు దేవుడు చెప్తారు, నోవా అంతా రెడీగా అయిపోయింది కదా, ఇంకా ఈరోజు మీరు ఓడలోకి వెళ్ళిపోండి, మీరు మీ భార్య, పిల్లలు, కొడుకులు, కోడళ్ళు, అలాగే ప్రతి ఒక్క జంతువు 2 ఓడ దగ్గర తీసుకొస్తాను. ఈ రోజు నుంచి 7 రోజుల తర్వాత, 7 రోజులు కౌంట్ చేసుకుంటే 7 రోజుల తర్వాత నేను జలప్రళయాన్ని ఇవ్వబోతున్నాను. అప్పుడు నోవా దేవుడు చెప్పినట్లుగానే మళ్ళీ తన భార్య, పిల్లలతోటి కలిసి ఓడలోకి వెళ్తాడు. ఓడ దగ్గరికి జంతువులన్నీ మీరు ఊహించుకోనండి, చిన్న చిన్న వాటి నుంచి పెద్ద పెద్ద వాటి వరకు అనమాట. 2 పావురాలు కావచ్చు, జింకలు కావచ్చు, పులులు, ఏనుగులు, ఒంటెలు అన్నీ 2 వచ్చి చేరుతాయన్నమాట. అవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. నోవా వెళ్ళిపోయాడు, కుటుంబం వెళ్ళిపోయింది, జంతువులు వెళ్ళిపోయాయి. అప్పుడు దేవుడే పరలోకం నుంచి దిగొచ్చి అన్నిటినీ లోపలికి పంపించి దేవుడు తలుపు మూసేస్తాడు, ఓడ తలుపు. ఆ తర్వాత 7 రోజులైన తర్వాత 8వ రోజు ఆకాశానికి రంధ్రాలు పడతాయి. భూమి నుంచి, అడుగున నుంచి నీటి ఊటల్ని దేవుడు ఓపెన్ చేస్తారు. అప్పుడు 40 రోజులు మరి జలప్రళయం వస్తుంది. నీటి ముంపు భూమి మీద ఎట్లా వస్తుందంటే పొంగులాగా పొంగి నీరు ఆ ఓడని పైకి తేలేలాగా చేస్తుంది అనమాట. 200 మీటర్ల ఎత్తున నీళ్ళు వచ్చేస్తాయన్నమాట. అప్పుడు మరి నోవా చూస్తాడు, 150 రోజులు పడుతుందన్నమాట. మళ్ళీ 40 దినముల తర్వాత మళ్ళీ ఆ నీరంతా భూమిలోకి వెళ్ళడానికి. ముందు నేను పోయినసారి చెప్పాను, కాకిని పంపిస్తాడు, తర్వాత పావురాన్ని పంపిస్తాడు, తర్వాత మరి పావురం ఒలివ కొమ్మని తీసుకొని వస్తుంది, 3వసారి రాకుండా ఉంటుంది. నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఓడ నుంచి నోవా బయటికి వచ్చి దేవునికి బలిపీఠాన్ని కట్టి కుటుంబంగా దేవునికి వందనాలు అర్పిస్తాడు. దేవునితో సంబంధం ఉన్నవాళ్ళు ముందు దేవుడు చెప్పినట్లుగా చేస్తారు. ఆ తర్వాత దేవుడు చేసిన మేలుని బట్టి దేవునికి వందనాలు చెప్తారు. నోవా భార్య, కొడుకులు, కోడళ్ళు 8 మంది కలిసి దేవునికి వందనాలు చెప్తారు. ఈ ప్రపంచంలో ఒకే కుటుంబం ఉన్నప్పుడు కుటుంబంగా దేవునికి ప్రార్థన చేసిన కుటుంబం నోవా కుటుంబం అన్నమాట. అప్పుడు ఆయన బలి అర్పించినప్పుడు ఆ బలి సువాసన ధూపమై పరలోక తండ్రి సింహాసనం, కృపాసింహాసనం చెంతకి వెళ్ళినప్పుడు, ఆ ప్రార్థన వెళ్ళినప్పుడు దేవుడు ఆ ప్రార్థన సువాసనని ఆయన ఆగ్రాణించి అప్పుడు ఆయన అనుకుంటాడు, ఇంకా ఎప్పుడు కూడా నేను భూమిని శపించను. ఒక వ్యక్తి చేసిన మంచి పరిశుద్ధమైన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఇంకా శాపాలు అనేది ఉండదు. నేను మిమ్మల్ని దీవిస్తానని ఆదికాండం 9:1 నుంచి మీరు 10 వరకు చూస్తే అప్పుడు దేవుడు పరలోకం నుంచి మాట్లాడతారు, దీవెనలు కుమ్మరిస్తారు. మీరు పాపలతో అభివృద్ధి చెంది భూమిని అంతా కూడా స్వాధీనం చేసుకొని పరిపాలించండి. ఆ జంతువులన్నీ, భూమి మీద ఉన్న జంతువులన్నీ మీ వశం చేస్తున్నాను, అవి మీకు లోబడి ఉంటాయి అని చెప్తాడు దేవుడు. ఆ తర్వాత నేను ఇంద్రధనుస్సుని ఇస్తున్నాను, ఎప్పుడు మబ్బులు కనబడినప్పుడు మబ్బుల్లో ఇంద్రధనుస్సు ఇస్తాను, అది మీకు నాకు ఒడంబడికగా ఉంటుంది, గుర్తు అనమాట. ఇంకా ముందెప్పుడు కూడా నేను ఈ భూమిని ఇలా నీటి ముంపుతో నాశనం చేయను. ఎందుకంటే దేవుడు బాధపడతాడు, తన పిల్లలు ఆ నీళ్ళలో చనిపోతున్నప్పుడు ఆయన బాధపడతాడన్న. ఈ బిడ్డల కొరకు నేను ఎన్నెన్ని చేశాను అని దేవుడు బాధపడి నోవాతో ఒప్పందం చేసుకుంటాడనమాట. ఇంకెప్పుడు నేను భూమిని అలా చేయను, నీటి ముంపుతో నాశనం చేయను. దానికి గుర్తు, మనిద్దరికి జరిగిన ఒడంబడికి గుర్తు ఏంటంటే ఇంద్రధనుస్సు కనబడుతుంది అని చెప్పనమాట.